హాయ్ ఫ్రెండ్స్, శారీస్ కానీ బ్లౌజ్ కానీ మనం ఇలా చిన్న బుటీస్ లాగా వర్క్ అయితే ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇలా 4 అన్నా వేయచ్చు, లేదంటే సింగిల్ బుటీ అన్నా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బ్లౌజ్ నెక్ చుట్టూరు వేసుకోవచ్చు, శారీ అంతా అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు. అది ఎట్లనో నేర్చేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న చైన్ అయితే వేసుకోవాలి. తర్వాత దానికన్నా కొంచెం పెద్ద చైను, దాని తర్వాత కొంచెం పెద్దది, అట్లాగా 4 చైన్స్ అయితే వేసుకోవాలి. 4th చైన్ ఇంకొంచెం పెద్దది వేసాక వెనక్కి లాగేసి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మళ్ళీ దారం తీసేసి మళ్ళీ ఇంకో చిన్న చైన్ కిందకి వేయాలి. వేసి మళ్ళీ సైడ్కి ఇంకొక 4 చైన్స్ అయితే వేయాలి. అట్లాగా మొత్తం 7 లైన్స్ అయితే వస్తాయి. సైడ్ చూస్తున్నారు కదా, సైడ్ కూడా ఒక 4 చైన్స్ వేయాలి. అదిగోండి, కానీ ఫస్ట్ దానికన్నా కొంచెం కిందకి వేయాలి అన్నమాట, లాస్ట్ 4th చైన్. ఇప్పుడు మళ్ళీ యాస్టీస్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి కిందకి చిన్న చైన్ వేసేసి మళ్ళీ సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక లైన్ అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ సైడ్కి మళ్ళీ 4 చైన్స్ అయితే వేయాలి. 1 2 3 4 కౌంట్ చేసుకొని వేసేసుకోండి. 4th చైన్ వేసిన తర్వాత దారాన్ని ఇలా వెనక్కి లాగేయాలి. లాగేసి మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ హోల్లోంచి థ్రెడ్ని అయితే తీసేసి దాని కిందకి చిన్న చైన్ అయితే వేసుకొని మళ్ళీ సైడ్కి మళ్ళీ 4 చైన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా రైట్ సైడ్ ఒక 3 లైన్స్, అట్లానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఒక 3 లైన్స్ అయితే వేయాలి. ఇదిగోండి, మనం రైట్ సైడ్ సెకండ్ లైన్ ఏ హైట్లోంచి స్టార్ట్ చేసామో ఆ హైట్లోంచి మనం లెఫ్ట్ సైడ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. 4 చైన్స్ అయితే వేసుకోవాలి. 1 2 3 4th చైన్ కొంచెం పెద్దది ఉండాలి. కింద 3 చైన్స్ కన్నా 4th చైన్ వేసేసిన తర్వాత దారాన్ని అయితే వెనక్కి లాగేసి ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి మళ్ళీ కింద నుంచి దారం తీసి కిందకి ఒక చిన్న చైన్ వేయాలి. వేసిన తర్వాతే మళ్ళీ పక్కకి ఇంకొక లైన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇట్లాగా అలా మొత్తం సెంటర్ లైన్ కాకుండా రైట్ సైడ్ ఒక 3 లైన్స్, లెఫ్ట్ సైడ్ ఒక 3 లైన్స్ వస్తాయి. మొత్తం వచ్చిన తర్వాత మనం కింద నాట్ వేసేసుకొని దారాన్ని కిందకి దించేసుకోవడమే. ఇదిగోండి 4th. ఇట్లా లైన్స్ అయితే మనం కొంచెం కొంచెం కిందకి హైట్ని తగ్గించుకుంటూ రావాలి. ఇదిగోండి ఇంతే. ఇట్లా మనం శారీ అంతా ఇలాగ సింగిల్ బుటీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కింద ఎడ్జ్లో ఒక ఏదైనా కుందను మనం అంటించేసుకొని దాని చుట్టూరు మళ్ళీ ఒక చైన్ స్టిచ్ అయితే వేసేసాం అనుకోండి, శారీ అయితే చాలా సూపర్ లుక్ వస్తుంది. లేదంటే ఒక 4 ఆపోజిట్లో 2 2 అలాగన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను. కింద మళ్ళీ వేసేటప్పుడు మనం కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ దాని కిందకి మనం చైన్స్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కదా, బాగా దగ్గరగా అవ్వకూడదు. ఇదిగోండి, మళ్ళీ ఫస్ట్ లైన్ వేసాను, కిందకి మళ్ళీ చిన్న చైన్ స్టిచ్ వేసి మళ్ళీ సైడ్కి ఇంకొక లైన్ వేస్తున్నాను. మనకి లైన్స్ ఎప్పుడు సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు బాగా గ్యాప్ రాకూడదు. గ్యాప్ వస్తే అందం ఉండదు, కొంచెం గ్యాపే ఉండాలి. నాకైతే బాగా గ్యాప్ వచ్చిందని థ్రెడ్ వెనక్కి లాగేసాను. మళ్ళీ చూస్తున్నారుగా కొంచెం దగ్గరికి వేస్తున్నాను. వేసి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ దారాన్ని మళ్ళీ పైకి లాగి అక్కడ సూది దించి దారాన్ని పైకి లాగి దాని కిందకి ఒక చిన్న చైన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ థ్రెడ్ అనేది కదలకుండా ఫిక్స్ అయి ఉంటుంది ఆ లైన్. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక 4 చైన్స్ అయితే వేసుకోవాలి. 4th చైన్ బ్యాక్ లాగేసుకోవాలి. ఇలా హైట్ తెలుస్తుంది కదా మీకు, పెద్దది చిన్నది చిన్నది అట్లాగా. అలా హైట్ అయితే వేరియేషన్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు శారీకి మ్యాచింగ్ థ్రెడ్ తీసుకున్నప్పుడు థ్రెడ్స్ అయితే కొంచెం లావు సన్నం అట్లాగా ఉంటాయి. కొంచెం లావు థ్రెడ్ అయితే జరీ థ్రెడ్ కొంచెం మనకి బండగా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, గట్టిగా పట్టుకొని లాగాలి. అదే కొంచెం సన్నగా ఉందనుకోండి ఈజీగా మనం చైన్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు పింక్ థ్రెడ్ అయితే సన్నగా ఉంది, అదైతే ఈజీగా చైన్ స్టిచ్ వేసేసుకోవచ్చు, వెనక్కి లాగడానికి ఈజీగా ఉంది. ఈ వైట్ చూస్తున్నారు కదా, ఇది మాత్రం కొంచెం లావుగా ఉంది కాబట్టి కొంచెం థ్రెడ్ లాగడానికి మనం ఈ సూది కాదు, ఇదైతే పూసలు కుట్టే సూది, ఇది కాదు, మనకి మామూలు కొంచెం లావు సూది ఉంటుంది, ఆ నెంబర్ వేరే ఉంటుంది, అదైతే బెటరు దానికి లావుగా ఉన్న థ్రెడ్స్కి.
ఓకే, మొత్తం చూస్తున్నారు కదా, రెండేమో పింక్ రెండేమో వైట్ వేసాను. వేసి నాట్ అయితే ఎక్కడికి దేనికి దానికి నాట్ అయితే వేసి దించేసి మళ్ళీ పక్కన ఆపోజిట్లో స్టార్ట్ చేశాను. మీరు ఇలాగా శారీకి కావాలంటే 4 వేయచ్చు, వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ చుట్టూరు కూడా సింగిల్ వేసుకోవచ్చు. సింగిల్ వేస్తే బాగుంటుంది. అలాగే వీటికి మధ్యలో బీడ్స్ అయితే నేను కుట్టాను. ఆ బీడ్స్ కుట్టేటప్పుడు మాత్రం మనం ఎప్పుడు మిషన్ థ్రెడ్ వాడాలి, గుర్తుంది కదా. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. దారం అయితే నాట్ వేసి దించేస్తున్నాను. ఈ స్టిచ్ని మీరు థంబ్నెయిల్లో చూశారు కదా, ఫిష్ టైల్ స్టిచ్ అంటాం దీన్ని. అంటే ఫిష్ టైల్లా కనిపిస్తుంది కదా, అందుకని. ఇదిగోండి, నాటు వేసి ఇప్పుడు మనం నాటు దారాన్ని కిందికి లాగేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బీడ్స్ అయితే వాటి మధ్యలో ఒక 4 బీడ్స్ అయితే కుట్టాను. ఇదిగోండి, బీడ్స్ ఎక్కించి నార్మల్ దారంతో కుట్టేసి దేనికి దానికి నాటు వేసి దించేసాను. నెక్స్ట్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నేను కుందన్ని అయితే వైట్ కుందన్ని అంటించాను. దానికి కుందన్ని అంటించి ఎప్పుడు మనం సింగిల్గా వదిలేయకూడదు. ఆ కుందన్ చుట్టూరు కూడా మనం చైన్ స్టిచ్ అయితే వేయాలి. మనకి నచ్చిన కలరు, మనకి ఏ కలర్ మనకి బాగుంది అనిపిస్తే ఆ కలర్ వేసుకోవచ్చు, వైట్ కానీ పింక్ కానీ. ఇదిగోండి, కుందన్ని అయితే అంటించాను. నేనైతే వైట్ కలర్ థ్రెడ్ని అయితే చైన్ స్టిచ్ వేస్తున్నాను. నేనైతే ఈ స్టిచ్ ఈ వర్క్ అయితే నేను ఒక 2 శారీస్కి అయితే చేసుకున్నాను. ఎప్పుడో వర్క్ నేర్చుకున్న కొత్తలో అయితే ఒక శారీ చేసుకున్నాను, అది ఇప్పుడు లేదనుకోండి. ఇంకొక శారీ అయితే ఇప్పుడు ఉంది, అది ఫుల్ వీడియో అయితే చేశాను నేను. అది దగ్గర నుంచి వీడియో చేశాను. ఆ వీడియో మీకు కింద యాడ్ చేస్తాను, అందులో చూడండి. దగ్గర నుంచి ఉంటుంది శారీను బ్లౌజు, బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.